ప్రేక్షకులందరికీ నమస్కారం. శాస్త్రం మర్మం కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు తల్లిదండ్రులను అవసాన దశలో చూసుకోకపోయినా, లేదంటే మరణించిన తర్వాత వారికి కార్యక్రమాలు అనేవి చేయకపోయినా ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్షవిద్య తపస్వి, శ్రీ శృంగేరి మహాసంస్థాన ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులైనటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్తే అమ్మా. శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే తల్లిదండ్రుల్ని బ్రతికున్నప్పుడు అన్నం పెట్టరు, చనిపోయినాక పిండం పెట్టట్లేదు. మానవ విలువలనేవి ఎలా పోతున్నాయి ఏంటో అనేది కూడా అర్థం కాకుండా ఉంది. డబ్బే పరమావధిగా బ్రతుకుతున్న ఈనాటి కాలంలో కొందరిని, అందరినీ మనం అనకపోవచ్చు, కొందరిని ఇలాంటి వాళ్ళకి శాస్త్రాలలో ఏ విధమైన అంటే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు కానీ, లేదంటే తరువాత కానీ వాళ్ళకి ఇటువంటి జన్మలు అంటే ఉంటే గనక ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇలాంటి వారి గురించి ఏమైనా తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. అసలు మొట్టమొదట తల్లిదండ్రులకి ఎందుకు అన్నం పెట్టాలి, వాళ్ళని అవసాన దశలో ఎందుకు చూడాలి? తల్లి నవమాసాలు కడుపులో మోసింది, ఆవిడ బతికుంటుందో పోతుందో తెలియదు. పుట్టావు, పుట్టిన తర్వాత ఆ తల్లికి ఇంకొక జన్మే, ఇంకో జన్మ కిందే లెక్క. పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ తల్లి ఇంకో జన్మ ఎత్తిన తర్వాత నువ్వేం పెద్ద మొగోడిగా వచ్చి ప్రపంచం అంతా వెళ్ళిపోయి పనులు చేసుకునే స్థాయిలో పుట్టలేదు. ఎవడైనా సరే ఈ భూమి మీద మనకంటే ఆవుల దూడలు, మేకల పిల్లలు ఇవి నయ్యం. వెంటనే 4 కాళ్ళ మీద లేచి తిరుగుతాయి. పాపం భగవంతుడికి తెలుసు, అందుకనే 4 కాళ్ళు ఇచ్చాడు వాటికి. వాళ్ళ మీద ఆధారపడకుండా లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. అయినప్పటికీ పాలు తాగడం అది కూడా తల్లి జాగ్రత్త చూస్తుంది. మనం 2 కాళ్ళతోటి పుట్టాంగా, లేచి ఉరుక్కుంటూ వెళ్ళిపోలేము. అందుకని మంచం మీద పడుకోనుండి నువ్వు మలమూత్రాలు చేస్తూ ఉంటే, నువ్వు ఏ చిన్న నొప్పొచ్చి అన్నా నా కొడుకు ఏమైందో అని తన నిద్రాహారాన్ని కూడా లక్ష్యం చేయకుండా తల్లి, తండ్రి, పెద్దలైనటువంటి వాళ్ళు, పూర్వీకులు ఎవరుంటే వాళ్ళు, తాత ఉంటే తాత, ఎవరుంటే వాళ్ళు కంటికి రెప్పలాగా కాపాడటం అంటారు చూడమ్మా. ఓ చీమ రావచ్చు, చీమ వచ్చి నిన్ను కుట్టినా నువ్వేం చేయలేవు. ఓ దోమ వచ్చి కుట్టినా నువ్వేం చేయలేవు. ఏడవడం తప్ప ఏమీ చేయలేనటువంటి దుస్థితిలో ఉన్న నిన్ను ఆ తల్లి కడుపులో పెట్టుకొని, ఆ తండ్రి కడుపులో పెట్టుకొని వాళ్ళు చూస్తే ఒక 1 ఏడాది 2 ఏళ్ల పాటు 720 రోజులు ఏదైనా ఒక్క పని నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మొత్తం చేయలేరండి. దుర్లభం కదా. పోని అది చేశారు, వదిలేసే. నువ్వు శాశ్వతంగా యువకుడిగా ఉంటావా? నీకు వృద్ధాప్యం రాదా? వస్తుంది కదా. అవునండి. వృద్ధాప్యం వచ్చినప్పుడు, బలం తగ్గినప్పుడు ఉండే కష్టాలు ఎలా ఉంటాయో నీకు వృద్ధాప్యం వస్తే తెలుస్తుంది. ఆనాడు వాళ్ళు కంటికి రెప్పగా చూసి వాళ్ళు తీసుకొచ్చే డబ్బులు నీ మీద ఖర్చు పెడుతున్నారు, నిన్ను స్కూల్కి పంపిస్తున్నారు, చేస్తున్నారంటే నీకు డబ్బే కనిపిస్తుందేమో. డబ్బు కాదమ్మా అది. నిజమేనా కదా? ఎవరైనా నీకు అంటే నువ్వని కాదమ్మో, నేను చెప్తోంది అందరినీ, జనమందరూ కూడా. పిల్లలు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చెప్తున్నారమ్మా. ఎవరైతే వాళ్ళు డబ్బులు కట్టి స్కూల్కి వెళ్ళారు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? తల్లిదండ్రులు తనకు అన్నం పెట్టడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చినాయి? తల్లిదండ్రులు సంపాదించారు అంటున్నావు. తల్లి అయినా తండ్రి అయినా ఎవరో ఒకళ్ళు సంపాదిస్తేనే కదా. ఇందులో సంపాదించడం ఎలా సంపాదిస్తారు అంటే, మనిషి శరీరాన్ని వాడాలి. శరీరంలో రక్తము, మాంసము ఇవన్నీ ఉంటాయి. ఈ రక్తం బాగా ఖర్చు పెడతాం. ఏ చెమటొచ్చే పని చేసినా, సంతకాలు పెట్టినా, తిరిగినా, ఏం చేసినా శరీరం లోపల రక్తం వాడితేనే పని చేయగలం. ఈ శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని, మాంసాన్ని, ధాతువులన్నిటినీ వాడి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి నీకు స్కూల్లో కడుతున్నారు. అంటే ఈ డబ్బు వాళ్ళ రక్తాన్ని చిందించి నిన్ను కన్నారు, రక్తాన్ని చిందించి చదివిస్తున్నారు. నీకోసమేగా. మరి వాళ్ళు ఇప్పుడు వయస్సులో చాలా తక్కువ వయసులోనే చాలా ముసలివాళ్ళుగా తయారైంది. ముసలివాళ్ళు ఎప్పుడవుతున్నారు? పిల్లలు పుట్టినప్పుడు స్త్రీలు పెద్ద ముసలివాళ్ళు అయిపోతారు తొందరగా. అలాగే పురుషులు సంతానాన్ని కని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి వృద్ధాప్యం తొందరగా పెరుగుతూ ఉంటుంది.
నిన్ను నిల్చోబెట్టడానికి వాళ్ళు అన్ని త్యాగాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు బతికుండంగా నీకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత లేదా? నువ్వు కదలలేకుండా మంచం మీద ఉండి చీమలు కుడుతున్నాడు, నీకు వాళ్ళు అన్నం పెట్టి అవేవి రాకుండా ఉండేట్టు చూసుకొని నీ మలమూత్రాలను ఎత్తి ఎప్పటికప్పుడు శుభ్రం చేసి శరీరం ఒక్కరోజు స్నానం చేయకపోతే తట్టుకోలేము. అలాంటి దాన్ని అన్నేళ్ళు వాళ్ళు ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా వాళ్ళ చావును కూడా లెక్క చేయకుండా పెంచిన వాళ్ళకి పెళ్ళాం వచ్చిందనో, లేదు నాకు పిల్లలు వచ్చారనో, నా బాధ్యతలు ఉన్నాయనో, వాళ్ళు ఆల్రెడీ చేసి ఉన్నవాళ్ళు వాళ్ళ రుణం తీర్చుకోవద్దా? ఖచ్చితంగా పెట్టాలి. అంతకంటే కృతజ్ఞుడు తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఉండేవాడి కంటే కృతజ్ఞుడు ఇంకోటి ఉండడమ్మా. ఇంకో విషయం కూడా అండి, తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలైనా సమానంగా పెంచుతారు, కానీ ఆ తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయినప్పుడు ఇంతమంది పిల్లలు కూడా వాళ్ళకి అన్నం పెట్టడానికి వంతులు వేసుకోవడానికి కూడా చాలా చాలా ఆలోచించుకుంటూ గొడవలు పడుతుంటారు. అంటే ఒకవేళ కనుక తల్లిదండ్రులకు ఓపిక ఉండి అన్నం వండి పెట్టి పెన్షన్లు వస్తే నాకు కావాలి మా ఇంట్లో ఉంచుకుంటా, అమ్మని నువ్వు ఉంచుకోవడం నాకు కావాలి అని అడిగేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల ఏమీ లేదు అన్నప్పుడు నీ దగ్గర 2 నెలలు ఉంచుకో, అక్కడ 3 నెలలు, నా దగ్గర 2 నెలలు ఉంచు అని పంచుకుండేటటువంటి వాళ్ళు ఉన్నారు. రెండూ దుర్మార్గమే. నీకేదో వస్తుందని కానీ, నీకు వాళ్ళ వల్ల ఏదైనా ఉపయోగం ఉందని కానీ పొరపాటున కూడా తల్లిదండ్రుల్ని ఆ ఉద్దేశంతో, అంటే లాభాల కోసం, బేరసారాల కోసం నాకేమొస్తుంది అనే ఉద్దేశంతో తల్లిదండ్రుల్ని ఏనాడు గౌరవించకూడదు. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలయ్యా? నన్ను కని ఇంతటి వాడిని చేశారు, నాకు ఇవాళ 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ఈ ప్రపంచాన్ని చూస్తూ ఇక్కడ ఉన్న ఆనందాలన్నీ అనుభవిస్తున్నానంటే కారణం ఎవరు? తల్లిదండ్రులు. కాబట్టి ఇంత ఆనందాన్ని, ఇంత మహత్తుని ఇచ్చినటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడం బాధ్యత కాదమ్మా. బాధ్యత ఏమిటి? అసలు ఆనందంగా తీసుకోవాలి. ధర్మం అనుకోవచ్చా అండి? ధర్మమే. అది ఆచరించకపోతే ఏమిటి అని కదా నువ్వు అడిగింది. అత్యంత క్రూరమైనటువంటి నరకాలలో వాళ్ళకి శిక్షలు ఉంటాయమ్మా. అనేక రకాల నరకాలు ఉన్నాయి. అన్నిటికంటే దారుణం అసలు నరకంలోకి వెళ్ళగలిగిన అదృష్టవంతుడే. నరకంలోకి వెళ్ళకముందే వైతరణి అనేటటువంటి నది ఉంటుంది. ఆ నది చీము, నెత్తురు, ఈ మాంసము వీటితోటి నిండి ఉంటుంది. ఈ నదిని దాటితే వాడు నరకంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టడానికి అర్హుడవుతాడు. అసలు ఆ నదే దాటలేడట. అంటే వాడి ఎంతసేపు ఉన్నా అందులోనే పడి కొట్టుకోవాలి. ఆ చీము నెత్తురు ఉన్నటువంటి అందులోనే పడి ఆ జీవి కొట్టుకుంటుంటాడట అవతలకి పోకుండా. ఎప్పుడు తల్లిదండ్రుల్ని సక్రమంగా చూడకపోయినా, భూతదయ్య లేకపోయినా ఇలాంటి నరకాలు ఉన్నాయని గరుడ పురాణంలో స్పష్టంగా రాశారు. అలాగే చనిపోయిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా మంది చేయట్లేదు. చనిపోయిన తర్వాత అసలు పిల్లవాడిని ఎందుకమ్మా కనేది? త్రాయతే, వాళ్ళని ఎవడు తరింపజేస్తాడో వాడు పుత్రుడు. పున్నామ నరకం నుంచి ఎవడు తప్పిస్తాడో వాడు పుత్రుడు. పున్నామ నరకము అనేటటువంటి తప్పించాలి అంటే వీడు ఇక్కడ శరీరం కోల్పోయినటువంటి ఆ జీవికి ఒక శరీరాన్ని ఇస్తూ ఒక 11 రోజుల పాటు దీక్షగా ఉండి 12వ రోజు శుభం చేసుకోవాలి మొత్తం. చేయకపోతే ప్రేతత్వం పోదు. ఏమండి సరదాగా చెప్తున్నారా మీరు? పోకపోవడం ఏంటి, ఎవడికి కనిపించట్లేదు కదా అని అనొచ్చు మీరు. ఈ ప్రపంచంలో సైన్స్ ప్రకారమే లుప్తమైపోయేది, వ్యర్థమైపోయేది ఏదైనా ఉందా? పెరిష్ అయ్యేది ఏదైనా ఉందా? ఏదైనా. ఓ తమలపాకు ఉందమ్మా, నువ్వు తమలపాకును తీసుకున్నావు, తమలపాకును తిన్నావు, తమలపాకు అయిపోయిందా అయిపోలేదా? అయిపోలేదు, శరీరంలో ఉంటుంది కదండి. రూపాంకురం చెందింది, ఆ రూపంలో లేదు, ఇంకో రూపంలో నీ శరీరంకి వెళ్ళి ఇంకో రియాక్షన్ అది చేస్తోంది, అందులోంచి కూడా బయటకు వస్తుంది. కానీ ఎప్పుడు ఆకు రూపాన్ని కోల్పోయింది కానీ ఆకు యొక్క తత్వం కోల్పోవట్లేదు. ఆ ఎటామిక్ స్ట్రక్చర్ ఇటు నుంచి అటు ఇంకొక రకంగా మారుతూ పోతుంది, పరిణతి చెందుతోంది. మన శరీరంలో ఉండే జీవుడు కూడా ఎప్పుడూ పెరిష్ కాడు, రూపాంకురం చెందుతాడు. అందుకనే మనకి పునర్జన్మలు అనేవి ఉన్నాయి. అర్థమైందమ్మా? పునర్జన్మ ఎందుకుంది? ఏ వస్తువు ఈ భూమి మీద పెరిష్ కాదు. కానప్పుడు నేను అని ఇంత గొప్పగా చెప్పుకునే ఎంటిటీ పెరిష్ ఎట్లా అవుతుంది? కాదు, ఇంకో దాంట్లోకి పోతుంది.
ఇంకో శరీరాన్ని పొందుతుంది వాడు చేసుకున్న పనిని బట్టి దానికి యోగ్యంగా. వాడు 84 లక్షల యోనులలో ఎక్కడైనా పుట్టచ్చు. కానీ ఇక్కడ ఈ దుర్మార్గం చేసేవాడికి శరీరం అనేది కూడా దొరకకుండా వాడు కొట్టుకుంటాడమ్మా. శరీరం దొరకకపోతే ప్రేతం అంటారు. కాబట్టి ఇంకొక శరీరం కావాలి అనేటటువంటిది ఆ జీవుడికి ఉంటే ఆ జీవుడు ఎంత ఉంటాడయ్యా అంటే మనకు ఉపనిషత్తులు చెప్తాయి. ఆవు యొక్క తోక తీసుకొని వచ్చి తోకలో ఉండేటటువంటి ఒక వెంట్రుక తీసుకొని దానిని 100 భాగాలుగా కోసి అందులో ఒక భాగాన్ని తీసి మళ్ళీ 100 భాగాలుగా కనుక కోయగలిగితే అది ఎంత ఉంటుందో జీవుడు అంత ఉంటాడట. ఒక భాగం అందులో అంటే ఒక ఆవు వెంట్రుకే ఇంత ఉంటుంది. దాన్ని 100 భాగాలుగా కోసావు. 100వ భాగాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని 100 భాగాలు కోస్తే ఎంత ఉంటుందో ఈ జీవుడు అంత ఉంటాడు. అంత సూక్ష్మంగా ఉంటాడు. వాడు పెరిష్ కాడు. వాడు ఇంకో శరీరం కోసం వెతుకులాడుతూ ఉంటాడు. పుత్రులు గనక సక్రమంగా ఇక్కడ ఈ పిండ ప్రదానాలు ఈ 12 రోజులు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వెళితే ఈ జీవుడు వాడు ఇక్కడ తయారు చేసేటటువంటి శరీరంలోకి ప్రేతం వాడు వెళ్ళి నరకాదుల్లో స్వర్గాలో వాడికి ఉండేటటువంటి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం చేస్తే స్వర్గానికో పాపం చేస్తే నరకానికో వెళ్ళి మళ్ళీ వాడు ఇంకొక యోనిలో జన్మిస్తాడు. అక్కడ శిక్షలు భయంకరంగా వేస్తాడు. ఏమంటే శిక్షలు ఎందుకండి వేయటం? భగవంతుడికి శిక్ష వేయాల్సిన అవసరం ఏంటి అంటే, లేదు నీ మీద ద్వేషం లేదయ్యా, ద్వేషంతో వేసే శిక్ష కాదు. మంచి చీర కట్టుకున్నారు ఇప్పుడు మీరు, ఈ బట్టలు ఇవాళ వేసుకుంటారు, ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తారమ్మా? మళ్ళీ తీసిన తర్వాత దానికి సబ్బు రుద్దుతారు, దాన్ని బండకేసి బాత్తారు, నీళ్ళల్లో వేసి పిండుతారు, ఎండకేసి ఆరేస్తారు, ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు? దాని మీద మరకలో దుమ్మో ధూళో కనిపించేదో కనిపించందో మరకలు ఉంటేనే కదా. మీకు మీ చీర అంటే ద్వేషమా? మరి దాన్ని తీసి బండ మీద ఎందుకు బాతున్నారు? దానికి ఉన్న మరకలు పోగొట్టాలనే ప్రయత్నమే. అలాగే ఈ జీవుడు బతికున్నంతకాలం మలినాలనేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఉన్నాడు కాబట్టి ఈ మలినాలన్నీ భగవంతుడు కూడా శుభ్రం చేయాలిగా. మలినాలు ఎక్కడి నుంచి? వీడు మనస్సుతోటి చేశాడుగా ప్రధానంగా. కాబట్టి ఒక ప్రత్యేకమైన శరీరాన్ని ఏర్పాటు చేసి ఆ యాతనా శరీరంతో వాడు అనుభవించేట్టుగా చేసి యాతనా శరీరం తీసి మళ్ళీ ఉత్తమమైన 84 లక్షల యోనుల్లో ఏదో ఒక దాంట్లో జన్మిస్తాడు. తల్లిదండ్రులకి శ్రాద్ధం పెట్టనటువంటి వాడు నరకానికి కూడా పోడు, ప్రేతమై భూమి మీదే పడి తిరుగుతాడు. ప్రేతమై తిరుగుతాడు పెద్దలకి గనక చెయ్యకపోతే. ఇది ఋషి చెప్పిన వాక్యం. ఋషిని నమ్ముతావా, సనాతన వైదిక ధర్మాన్ని నమ్ముతావా? నమ్ము. ఇది ఒక్కటే మార్గం, ఇంకోటి లేదు. ఇంత సైంటిఫిక్గా చెప్పేటటువంటి ధర్మం ఇంకోటి లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి ఈ శరీరాన్ని గురించిన జ్ఞానం కానీ, మనకి సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానం కానీ, తల్లిదండ్రుల్ని ఎలా చూడాలనేది కానీ, వాళ్ళని ఎలా గౌరవించాలనేది కానీ, తల్లిదండ్రులు పిల్లలతోటి ఎలా ఉండాలి అనేది, తల్లిదండ్రులకు కూడా నియమాలు ఉన్నాయి. పిల్లలతోటి ఎలా ఉండాలి, ఎప్పటిదాకా ఉండాలి, వాళ్ళ నుంచి ఎప్పటిదాకా ఆశించాలి. ఏనాడు తల్లిదండ్రులు చివరి చితి తప్ప ఏం ఆశించాల్సినటువంటి అవసరం లేదు పిల్లల దగ్గర నుంచి. చూస్తే వాడు ఉత్తమమైన సంతానం, వాడు చూసి తీరాలి, వాడి ధర్మం. కానీ వీళ్ళు ఆశించకూడదు. కాబట్టి ధర్మశాస్త్రం చాలా కీలకమైనదమ్మా. ఒకవేళ తల్లిదండ్రుల్ని నిరాదరణకు గనక గుని చేస్తే, ఏదైతే వీళ్ళకి ఉత్తమ గతులు జరగనటువంటి ప్రేతం ఉంటుందో వాళ్ళు పితృదేవతల్లోకి వెళ్ళిపోతారు. వీడి సంపదకు కానీ వీడి సంతానానికి కానీ వాళ్లే కారణం. వాళ్ళు ఆశీర్వదిస్తేనే వీడికి సంపద సంతానం ఉంటాయి, లేకపోతే సంపద సంతానం నిలవదు. సంపద సంతానం నిలవాలి అంటే పితృదేవతలకు సక్రమంగా అర్చన చెయ్యాలి, దీంట్లో అనుమానం లేదు. లేకపోతే వాళ్ళు సంపదలు ఇవ్వరు, దరిద్రంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎంత కాబట్టి పితృదేవతల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ ఆరాధిస్తూ జీవితాన్ని ముందరికి గడపాలి. ఇవాళ మనం ఉన్నామంటే కారణం వాళ్ళు లేకపోతే లేదు. అందుకనే మనం పెళ్ళిళ్ళు చేసిన, ఉపనయనాలు చేసిన, గృహప్రవేశాలు చేసిన నాంది దేవత ఆహ్వానము అని చెప్పి అక్కడ నాంది శ్రాద్ధం అని, ఆ పెద్దలందరి వల్లే నేను వాళ్ళు ఇల్లు కట్టుకోగలిగా, ఆ పెద్దలందరి వల్లే నేను ఉపనయనం చేసుకోగలిగా, ఆ పెద్దలందరి వల్లే నాకు పెళ్ళయింది అని పితృదేవతల్ని శుభకార్యాల్లో కూడా ఆరాధించేటటువంటి సంస్కృతి మనది. అందుకని పితృదేవతలను ఆరాధించాలమ్మా. ఆరాధించకపోతే మహాదోషం.
చాలా మంచి విషయాలండి. అంటే మేము డబ్బు పంపిస్తున్నాం కదా, వాళ్ళు ఎలా అయినా బ్రతికేస్తారు, లేదంటే కార్యక్రమాలకు కూడా డబ్బు పంపిస్తాం మీరే చేసేయండి అక్కడ ఉన్న వాళ్ళతోటి, ఏ బ్రాహ్మణుడితోట చేయండి అనే వాళ్ళని కూడా మేము చూసాం బయట, రాలేము చేయలేము అంటూ. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనువిప్పనే అనుకోవాలి మీరు చెప్పిన విషయం. దగ్గర ఉండి చూసుకున్నవాడంత అదృష్టవంతుడు ఇంకోటి లేడు. పెద్దలకి దగ్గర ఉండి సేవ చేసుకునేవాడంత భాగ్యవంతుడు అదృష్టవంతుడు ఇంకోటి లేడమ్మా. ఈ ఒక్క మాట చాలండి. ధన్యవాదాలు. విన్నారు కదండి, తల్లిదండ్రులను చూసుకోకపోయినా వారికి బ్రతికున్నప్పుడు కానీ చనిపోయిన తర్వాత కానీ వారు చేయవలసిన కార్యక్రమాలు మర్యాదలు ఏమి చేయకపోయినా వారికి ఎటువంటి పరిణామాలు అనేవి ఉంటాయో శాస్త్ర ప్రకారంగా మనందరికీ కూడా తెలియచేశారు కదా శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరలా శాస్త్రం మర్మం కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.